ఐపీఎల్ 2026 ప్రారంభం కాకముందే ఆరెంజ్ ఆర్మీకి గట్టి షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని చూస్తోంది. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్పై ఆకాష్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు 250 పరుగులు చేసినా కూడా ఆ టార్గెట్ను కాపాడుకుంటారనే నమ్మకం నాకు లేదంటూ షాక్ ఇచ్చారు. ఈ సీజన్ ప్రారంభం కాకముందే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో ఫస్ట్ హాఫ్లో జరిగే గేమ్స్కు దూరం అవ్వనున్నాడు. దాంతో ఇషాన్ కిషన్ను తాత్కాలిక కెప్టెన్గా నియమించారు. స్టార్ పేసర్లైన ఈశాన్ మలింగా, జాక్ ఎడ్వర్డ్స్ కూడా గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ లైనప్ బలహీనపడింది. దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ కమిన్స్, మలింగా లేని బౌలింగ్ విభాగం చాలా దారుణంగా కనిపిస్తోందని అన్నారు. బ్రైడెన్ కార్క్స్ ఉన్నప్పటికీ భారత్ పిచ్పై తనకి అనుభవం లేదు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్ మినహా అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే వంటి ప్లేయర్స్తో టీంను నడిపించడం కత్తిమీద సామే అని చెప్పాలి. బ్యాటర్లు కష్టపడి భారీ స్కోర్లు చేసినా కూడా బౌలర్లు పరుగులు సమర్పించుకునేలానే ఉన్నారని అన్నాడు. బలహీనమైన బౌలింగ్తో ఆరెంజ్ ఆర్మీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. Taste the Daily.